గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ డల్గా ఉన్నారు? నేనెంత చెప్పినా మీనాక్షి నా మాట వింటం లేదు రవి. దేని గురించి సార్? శక్తి గురించి. శక్తి గురించి ఆవిడేం చేస్తుంది? శక్తి జైని కిడ్నాప్ చేశాడని మీనాక్షి తన మీద కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకోమంటే చేసుకుని ఉంటుంది. శక్తే జైని కిడ్నాప్ చేశాడని మేడం నమ్ముతుంది సార్. అందుకే కేసు విత్డ్రా చేసుకొని అంటున్నారు. కానీ నేనేం చేసినా పిల్లల కోసమే చేస్తాను కదా రవి. నేనేం చెప్పినా పిల్లల మంచి కోరే చెప్తాను. అయినా తను వినదు, అర్థం చేసుకోదు. అను ఇంటికి రావాలంటే, శక్తిని విడిపించాలంటే వినట్లేదు. అను బ్రతికుందంటే ఆవిడ నమ్మట్లేదు కదా సార్. అవును రవి, ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా నమ్మట్లేదు. ఆఖరికి అనుని చూశానని జై ఫ్రెండ్ వచ్చి చెప్పినా నమ్మట్లేదు. అనుని జై ఫ్రెండ్ చూశాడా? ఎప్పుడు సార్? ఎక్కడ సార్? అంటే అను బ్రతికే ఉందా? రవి, సారీ సార్, అను బతికే ఉంది, కానీ ఎక్కడుంది అంటున్నాను. ఆ ఉమాదేవి దగ్గరే ఉంది. వాళ్లే అను దాచిపెట్టారా. అను బయటికి రావాలంటే శక్తి మీద ఉన్న కేసు విత్డ్రా చేసుకోవాలి. శక్తి ఏ అలిగేషన్స్ లేకుండా బయటికి రావాలి. అప్పుడే వాళ్ళకి మన మీద ఉన్న కోపం తగ్గుతుంది. అప్పుడే అనును వదులుతారు. అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టి శక్తి తప్పేం లేదని చెప్పాను, కేసు విత్డ్రా చేసుకున్నాను. కానీ మీనాక్షి ఒప్పుకోవడం లేదు రవి. కానీ జైలు చూసేంతవరకు మేడం మాత్రం విత్డ్రా చేసుకోరు సార్. అదే రవి ప్రాబ్లం. మీనాక్షి కూడా అదే అంటుంది. మరి మీరు జైన్ తీసుకెళ్లి మేడంకి అప్పచెప్తే ఈ ప్రాబ్లం తీరిపోతుంది కదా. జైన్ బయటికి తీసుకొస్తే శక్తితో ప్రాబ్లం రవి. శక్తికి కోపం పూర్తిగా తగ్గిందో లేదో తెలిసే వరకు, శక్తి ఆలోచనలో మార్పు వచ్చే వరకు నేను జైన్ బయటికి తీసుకెళ్లి రిస్క్ చేయలేను రవి. జై కనిపించే వరకు మీనాక్షి కేసు విత్డ్రా చేసుకోదు. మీనాక్షి కేసు విత్డ్రా చేసుకోపోతే శక్తి కోపం తగ్గదు. శక్తి కోపం తగ్గపోతే అను ఇంటికి రాదు. అను ఇంటికి వచ్చే వరకు మీనాక్షి అను బతుకుందంటే నమ్మదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు రవి. సార్, పోనీ ఒక పని చేస్తే? చెప్పు రవి. జైన్ తీసుకెళ్లి మేడంకి కనిపించేలా చేసి జై క్షేమంగా ఉన్నాడని తెలిసేలా చేస్తే ఆవిడ కేసు విత్డ్రా చేసుకుంటుందేమో సార్. అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది రవి. మీనాక్షి కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిపోతుంది. మీనాక్షికి తెలిసిందంటే జైకి అనుకు తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఇంకెప్పటికీ నా దగ్గరికి రారు, నన్ను క్షమించరు రవి. దీనికి అందరికీ ఒకటే సొల్యూషన్ రవి. ఏంటి సార్ అది? మీనాక్షి నన్ను అర్థం చేసుకోవడం. కానీ తను నన్ను అర్థం చేసుకోవట్లేదు రవి. ఆవిడ బాధలో కూడా అర్థం ఉంది కదా సార్. మీకంటే జై మీ దగ్గరే ఉన్నాడు. అను ఎక్కడుందో తెలుసుకున్నారు కాబట్టి మీరంత ధైర్యంగా ఉన్నారు. కానీ మేడం గారు ప్రాణంలా చూసుకుంటున్న పిల్లలిద్దరూ దూరమైపోయారని ఎంత నరకం అనుభవిస్తుంటారు సార్. అందుకే ఆవిడికి నమ్మకం పోయింది. అవును రవి, కానీ ఇప్పుడు సమస్య తీరాలంటే ఏం చేయాలి? అమ్మా, నన్ను ఇంతలా ప్రేమించే అమ్మ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందమ్మా. నేను ఇంత త్వరగా బయటకు వస్తాను అనుకోలేదమ్మా. నీ పట్టుదలే నన్ను బయటికి తీసుకొచ్చింది. నా కెరియర్ని మళ్ళీ నిలబెడుతోంది. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. శక్తి, నువ్వు నా కడుపును పుట్టిన బిడ్డవి నాన్నా. నా శరీరంలో ఒక భాగానివి. నువ్వు నాకు రుణపడి ఉండడమేంటి? తల్లి బిడ్డల మధ్య ఉండాల్సింది రుణానుబంధాలు కాదు, ప్రేమలు, ఆప్యాయతలు. నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నానో, నేను చనిపోయే వరకు అంతే జాగ్రత్తగా కాపాడుకుంటాను నాన్నా. అది నా బాధ్యత. నువ్వు మేయర్వి కావడం అనేది నా ఆశ, మీ నాన్నగారి ఆశయం. అది నెరవేరే వరకు నేను నీకు ఏ ఆపద రానివ్వను. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నిన్న పదవిలో కూర్చోబెడతాను. నాకు తెలుసమ్మా, నువ్వు ఎలాగైనా బయటికి తీసుకొస్తావని తెలుసు. కానీ నాకు చాలా భయం వేసిందమ్మా.
త్వరలో ఎలక్షన్స్ రాబోతున్న టైంలో ఇలా జరగడం చాలా కంగారుగా అనిపించింది. ఎలక్షన్స్ వచ్చేలోపు నేను బయటకు వస్తాను అనుకోలేదమ్మా. నేను మేయర్ని కాలేనేమో అనుకున్నాను. భయపడ్డానమ్మా, చాలా బాధపడ్డాను. కానీ నీ ప్రేమ పట్టుదల వల్ల నేను త్వరగా బయటపడ్డాను. ఒక పెద్ద ఆపద నుంచి బయటపడ్డానమ్మా. శక్తి, ఈ ఆపద నుంచి నిన్ను నేనొక్కదాన్నే బయటపడేయలేదు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకళ్ళ? ఎవరమ్మా వాళ్ళు? అను, ఇలారా. అమ్మా, అదేంటమ్మా? అవును శక్తి, నిజంగా అనుయే నిన్ను బయటకు తీసుకొచ్చింది. అమ్మా! అవును శక్తి, నేను చేసింది మానవ ప్రయత్నం. మనిషి ఎంత ప్రయత్నించినా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ ఆజ్ఞ అయ్యేలా మన చేత పూజలు చేయించి తను కూడా చేసి మన గురించి ఆ దేవుణ్ణి ప్రార్థించిందిరా. అందుకే నువ్వింత త్వరగా విడుదలయ్యావు. అమ్మా, వద్దమ్మా. నువ్వు పడ్డ ఈ కష్టాన్ని ఇంకొకళ్ళ గొప్పతనం అని చెప్పొద్దు. నాకు నచ్చదు. నువ్వు ఎలా అనుకున్నా సరే, నా దృష్టిలో నన్ను విడిపించింది మా అమ్మే. సరే సరే, పద. కడుపు నిండా భోంచేసి ఎన్నాళ్ళయిందో. పద, నా చేత్తో నేను తినిపిస్తాను. సింధు, అనుకి టాబ్లెట్స్ వేసుకున్న టైం అయింది. తీసుకెళ్ళు రా. ఏంటి శక్తి ఆ మాటలు? పాపం అను ఏమనుకుంటుంది? ఎంత బాధపడుతుంది? మనం బాధపడలేదమ్మా. మనందరి బాధ కంటే అను బాధ అంతెక్కువ. అయినా ఇవాళ్ళుండి రేపోయే మనిషి బాధపడితే మనకేంటి? లేదు శక్తి, అను గురించి అలా అనకు. తను మన మీద ఎంతో అభిమానం పెంచుకుంది. మనం సంతోషంగా ఉండాలని కోరుకుంది. అయినా మనం బాధపడింది అను వల్ల కాదు, వాళ్ళ అమ్మా నాన్నల వల్ల. కానీ ఇప్పుడు వాళ్ల వల్లే నువ్వు త్వరగా విడుదలయ్యావు. సంతోషంగా ఉన్నావు. ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదమ్మా. శక్తి, అవునమ్మా. అను మన సంతోషాన్ని కోరుకుంటున్నా. అను వాళ్ళమ్మ ఆ మీనాక్షి నా పతనాన్ని కోరుకుంటుందమ్మా. నీకెవరు చెప్పారు? అమ్మా, నేనిప్పుడు జైలు నుంచి డైరెక్ట్గా ఇంటికి రాలేదమ్మా. మధ్యలో మీనాక్షిని కలిశాను. మీనాక్షికి నా మీద కోపం అస్సలు పోలేదమ్మా. తను నా మీద కేసును విత్డ్రా చేసుకోదంట. నా నాశనాన్ని కళ్ళ చూస్తుందంట. నీ ఆశ తీరాలన్నా, నా ఆశయం నెరవేరాలన్నా నా మీద ఒక్క కేసు కూడా ఎఫ్ఐఆర్లో ఉండకూడదు. కంగారు పడకు శక్తి. నీ మీద దేవ్ కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ కూతుర్ని పంపించేస్తామని. మీనాక్షి కేసు పెట్టింది జై కనిపించట్లేదని. కానీ దేవే జైని కిడ్నాప్ చేశాడు. జైని నువ్వేమైనా చేస్తావేమోనని. ఇప్పుడు మనం అనూని పంపించేస్తే దేవ్ జైని తీసుకొచ్చేస్తాడు. అప్పుడు మీనాక్షి కేసును విత్డ్రా చేసుకోవాలి. కాబట్టి నువ్వేం కంగారు పడకు. అన్నయ్య, నిన్ను చాలా మిస్ అయ్యాం. నేను కూడా చాలా చాలా మిస్ అయ్యానమ్మా. నిన్ను, అమ్మని. అమ్మ చేతి ముద్దని. ఆ శక్తి ఎక్కడున్నాడో కనుక్కో. క్విక్! నేనేదైనా చేస్తే తట్టుకునే శక్తి ఈ శక్తికి లేదు.